హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గడిచిన 4 రోజులుగా జర్నలిస్టుల మీద పోలీసులు చేస్తున్నటువంటి అఘాయిత్యాలని చెప్పి జర్నలిస్టులు అంటున్నారు. ప్రభుత్వానికి జర్నలిజానికి జరుగుతున్నటువంటి ఈ పోటాపోటీ, ఈ ఒక వార్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆ ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి ఆ పెద్ద తలకాయలు ఎవరున్నారు, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి. గత 4 రోజులుగా మనం చూస్తే జర్నలిస్టులని అర్ధరాత్రి వెళ్ళి అరెస్టులు చేశారు. మళ్ళీ ప్రెస్ మీట్లు అయ్యాయి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు రీసెంట్గా ఒక ఆర్టికల్ రాస్తే ప్రభుత్వం అంతా కదిలొచ్చి బట్టి విక్రమార్క గారు దానికి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, దాని వెనకాల ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు, అంత పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగింది అక్కడ, దీని ఎందుకు ఇంత వైరల్ చేస్తున్నారు? ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో, ప్రజాస్వామ్య విధానాల్లో ముఖ్యంగా పత్రికల యొక్క పాత్ర, మీడియా యొక్క పాత్ర ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి ప్రధానమైన పాత్ర. మన తెలంగాణలో చూసినట్లయితే గడిచిన మీరు అన్నట్టుగా ఒక 1 వీక్ నుంచి కూడా ఏదో ఒక తెలియని ఒక అంతర్యుద్ధం అయితే నడుస్తుంది. అవును. దీనికి చిట్ట చివరిగా బలిపశువులు ఎవరైపోతున్నారు? మన పాత్రికేయ మిత్రులు, మీడియా ప్రతినిధులు బలిపశువులు అవుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, వ్యాపారాలు, అంతేకాకుండా పత్రికాధిపతులు, పత్రికాధినేత నేతలు కూడా వాళ్ళు ఎవరి కోటరీలో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ చివరగా బలిపశువులు ఎవరైపోతున్నారయ్యా అంటే కేవలం మన మీడియా మిత్రులు మాత్రం బలిపశువులు అయిపోతున్నారు. అయితే తెలంగాణలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకోగలిగితే ఎన్టీవీలో వచ్చినటువంటి ఒక చిన్న కథనం. ఆ కథనంలో ఏం జరిగింది? ఒక మంత్రి, నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి, అదే జిల్లాకు చెందినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఉన్నటువంటి రాసలీలని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ ఈవినింగ్ పూట చేసినటువంటి ఆఫ్ ద రికార్డ్ అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. సో ఈ ప్రత్యేకంగా మాట్లాడిన ప్రోగ్రాంలో ఏదైతే జరిగిందో దాని మీద సదరు మంత్రి గారు నెక్స్ట్ డే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి, ఇందులో నాకు ఎటువంటి పాత్ర లేదు, నేను చాలా క్లీన్ చిట్, నన్ను విషమిచ్చి చంపేసేయండి, అంతేగాని ఇందులో మహిళా ఆఫీసర్స్ని తీసుకొని రావడం చాలా అనైతికం అని చెప్పి అతను మీడియా ముందు వాపోవడం జరిగింది. ఇది యాక్చువల్గా జరిగిన విషయం. దీని మీద సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్గా ఒక సెట్ విచారణ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా, ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా అవమానకరంగా భావించారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రభుత్వాలు ప్రతి 5 ఏళ్ళకి మారిపోతుంటారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ రంగం ఏదైతే ఉంటుందో 5 ఏళ్ల పాటు కాదు కదా, వాళ్ళు సర్వీసులు ఉన్నంతకాలం ఎవరో ఒక మినిస్టర్ దగ్గర ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి థర్డ్ పార్టీలో అంటే థర్డ్ పోర్ట్ఫోలియోలో వాళ్ళు చేసినటువంటి పాత్ర కీలకమైన పాత్ర అడ్మినిస్ట్రేషన్ రంగం అనేది. అయితే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ముఖ్యంగా ఒక మహిళా ఆఫీసర్ మీద వాళ్ళకి తీవ్రమైన పదజాలంతో ఎప్పుడైతే అవమానకరంగా భావించారో వీళ్ళు మరలా వెళ్ళి ముఖ్యంగా ప్రభుత్వంతో మాట్లాడడం, ప్రభుత్వం దాన్ని ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకొని సదర్ ఏదైతే ఈ మీడియా యాజమాన్యం ఇలాంటి ఒక బేస్లెస్ అలిగేషన్, ఒక బేస్లెస్ ఆబ్లిగేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఇమీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మన సిపి ఉన్నటువంటి సజ్జనార్ గారిని నేతృత్వంలో చేయడం, ఇమీడియట్గా సజ్జనార్ గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఈ ఆర్టికల్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో సదరు వ్యక్తుల్ని హుటాహుటీన వాళ్ళు ఏదో ఫ్యామిలీతో అతను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే లుక్అవుట్ నోటీసులు ఫార్వర్డ్ చేయడం, ఆ లుక్అవుట్ నోటీసులు తెలియనటువంటి ఈ దొంతు రమేష్ అని చెప్పి ఆ యొక్క టీవీలో పనిచేస్తున్న వ్యక్తి వెళ్తుంటే ఆయన్ని ఎయిర్పోర్ట్లోనే అడ్డగించడం, మరలా తీసుకొని రాడి ఒక సినిమా స్టోరీ లెవెల్లో వీళ్ళంతా జరిగి వీళ్ళందరినీ కూడా మరలా జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం. సో లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం ప్రవేశపెడితే అక్కడ జడ్జి గారు ప్రాపర్ బేసిక్ ఎవిడెన్స్ లేదు, బేస్లెస్ ఎవిడెన్స్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి జస్ట్ ఒక పూచీకత్తు మీద బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది యాక్చువల్గా కొద్ది రోజులు జరిగింది. అయితే ఈ స్టోరీ ఇలా నడుస్తూ ఉండగానే మనం చూస్తుంటాం కదండి సినిమాల్లో రకరకాల ట్విస్టులతో ఉన్నటువంటి స్టోరీ. అటువంటి స్టోరీ మళ్ళా మరొక పత్రికలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు రీసెంట్గా మన సండే నాడు తన యొక్క పేపర్లో కొత్త పలక శీర్షిక మీద ఫుల్ పేజ్ ఉన్నటువంటి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు ఏం జరిగింది, బిహైండ్ స్టోరీ ఏంటి, మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులను అరెస్ట్ చేసే ఉద్దేశం మీద అసలు ఏం జరిగిందని చెప్పి తన ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఆ కథనం నిజంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకి, అంతేకాకుండా ప్రజలకు కూడా కాసేపు ఉలిక్కిపడేట్టుగా చేసింది. నేను ఆర్టికల్ మొత్తం కూడా చదివాను. నిజాలా అది అవునా కాదన్న విషయాన్ని పక్కన పెడితే రాధాకృష్ణ గారు ప్రస్తావించినటువంటి ఏదైతే ఆర్టికల్ ఉందో అది నిజమేనా, ఇది జరిగిందా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే కల్పించక మానలేదు.
తను చెప్పినటువంటి ఉద్దేశంలో ఏం చెప్పారంటే ఒడిశా స్టేట్లోని నైని అనేటువంటి ప్రదేశంలో ఒక బొగ్గు ఒక కోల్ ఉంది. దానికి ముఖ్యంగా సింగరేణి వాళ్ళు ఏం చేశారంటే బొగ్గుని అంటే కోల్ని తీసుకునే ఉద్దేశం మీద ఒరిస్సా స్టేట్లో ఉన్నటువంటి నైని అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కోల్ మైనింగ్ ప్రదేశం ఉందో దాన్ని 25 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవడం కోసం చెప్పి కొన్ని టెండర్లు పిలిచారు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్న సమయంలోనే నైని కోల్ మీద టెండర్లు వేశారు. అయితే ఆ టెండర్లు వేసే భాగంగా ముఖ్యంగా ప్రతిమా శ్రీనివాస్ గారు అని చెప్పి మనందరికీ తెలుసు, తెలంగాణలో ఈయన కూడా కొన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ప్రతిమా శ్రీనివాస్ గారి యొక్క టెండర్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ప్రతిమా శ్రీనివాస్ గారికి చెందేటట్టుగా అనేక ప్రయత్నాలు చేశారు. అయితే సదరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న నల్గొండ జిల్లాలో ప్రముఖంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్ద తలకాయ ఉన్నారో ఈ సదరు ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పెద్ద మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన అప్పట్లో అపోజిషన్లో ఉండి వారికి కాకుండా ఈయన రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి సెంట్రల్లో మా ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా మాట్లాడి ఆ టెండర్ని రద్దుపరిచి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ అప్పుడు అతను ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు. సో అతను ఎంపీగా ఉన్న సమయంలో వాళ్ళ తమ్ముడికి సుసి ప్రాజెక్ట్స్ అని చెప్పి వాళ్ళకి టెండర్ వచ్చేటట్టుగా చేయడం కోసం చెప్పి ప్రతిమా శ్రీనివాస్ గారు రాకుండా చేయడం కోసం చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. ఇంతలో మళ్ళీ ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎక్కడక్కడ గప్చుప్ అయిపోయారు. దీని తర్వాత రీసెంట్గా మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, బీఆర్ఎస్ పదవి కోల్పోయింది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈయన కూడా కీలకంగా ఒక మంత్రి పదవి చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సమయంలో ఏం చేశారంటే మళ్ళీ ఆ టెండర్స్ అంటే 25 సంవత్సరాలకు కావాల్సిన టెండర్ని మళ్ళీ ఓపెన్ చేస్తే దీని మీద ఇక్కడ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్న బట్టి విక్రమార్క గారి పేరు కూడా అందులో ప్రస్తావించడం కూడా జరిగింది. బట్టి విక్రమార్క గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కే ఈ కాంట్రాక్ట్ వచ్చే విధంగా తను తెర వెనుక ప్రయత్నాలు మొదలు పెట్టారని, ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తున్నటువంటి ఈ ఎవరైతే నల్గొండ జిల్లా మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కాస్త పక్కన పెట్టి తనకు సంబంధించినటువంటి తన అనుయాయులకి ఇద్దామని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పాటు మిగిలిన వ్యక్తులు అంటే మేఘా కృష్ణారెడ్డి గారు, అంతేకాకుండా ఎన్టీవీ యాజమాన్యం వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి వీళ్ళు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో టెండర్లు 10 మంది వేసేటప్పుడు తమకు కావాల్సిన వ్యక్తికి టెండర్ రాకుండా ఎక్కడ మిస్ అవుతుందో అనే ఉద్దేశంతో దీని మీద ఏం చేశారంటే ఎవరైతే సైట్ విజిట్ చేస్తారో అంటే కోల్ మైన్కి ఎవరైతే సైట్ విజిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే టెండర్ వచ్చే విధంగా ఒక క్లాజ్ని మార్చి పెట్టడం జరిగింది. సో ఎవరైతే టెండర్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా సింగరేణి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఎండి గారి యొక్క పర్మిషన్ కూడా చాలా అవసరం. కానీ తమకు కావాల్సిన వ్యక్తికి మాత్రమే పర్మిషన్ లెటర్ ఇస్తూ మిగిలిన వాళ్ళు హోల్డ్ చేసే ఉద్దేశంతో మిగిలిన వారు సైట్ విజిట్కి వెళ్తామంటే కూడా ఆ లెటర్స్ ఇష్యూ చేయకుండా వాళ్ళు హోల్డ్లో పెట్టేయడం జరిగింది. ఇది జరిగిన తంతులు. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ఒక టీవీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి టీవీ యాజమాన్యం వారు దీని మీద ఇది ఇట్లా లాభం లేదు మాకు కావాలని చెప్పి అంటే అటెన్షన్ని కాస్త డైవర్ట్ చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే లేనటువంటి ఊహాత్మకమైన ఊహాగానాలకి తావిస్తూ ఒకే దెబ్బకి 2 పెట్ల పడతాయన్నట్టుగా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు, అంతేకాకుండా ఈ ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళకి కాకుండా దీన్ని వాళ్ళు ఒక లాలుచి పడి ఒక ప్రత్యేక కథనంతో ఒక మీడియాలో ఈ న్యూస్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగింది, ఇక్కడ ఆ మినిస్టర్ గారు తన యొక్క టెండర్ నుంచి బయటకు తప్పుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే అనుకుంటున్నారో ఆ వర్క్ ని కేవలం అంటే పబ్లిక్ లో చేయడానికి అంటే పబ్లిక్ డైవర్షన్ చేయడం అనమాట. అంటే పబ్లిక్ ఆలోచిస్తున్నట్టు ఏదైతే టెండర్స్ మన బొగ్గు సంబంధించినటువంటి ఆ లీజు కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ ని పక్కకి డివైడ్ పెట్టే ఉద్దేశంతో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తారని చెప్పి చేయడం జరిగింది. ఇదంతా అయితే మనకు తెర ముందు కనిపించింది ఇందాక మాట్లాడుకున్నట్టుగా కేవలం మీడియా ప్రతినిధులు ఆర్టికల్ రాశారు, ఊహాగానాలతో రాసిన ఆర్టికల్ మీద అటాక్ చేయడం. ఇదంతా జరిగిన విషయాన్ని ఎవరు రాశారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన కొత్త పలకని పేపర్లో సండేలో పూర్తి రన్నింగ్ స్టోరీ ఇవ్వడం జరిగింది. సో రాధాకృష్ణ గారు ఏం చేశారంటే మీడియాలో నైతిక విలువలు కోల్పోతున్నాయి, అంతేకాకుండా ఏదైనా ఒక ఆర్టికల్ ముఖ్యంగా మీడియా వేరు, వ్యాపారం వేరు, రాజకీయం వేరు, వీటన్నిటిని కలగలిపి ఒక దగ్గరగా పెట్టి ఈరోజు వ్యవస్థని భ్రష్టు పట్టించేశారని చెప్పి అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు, ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇట్లా చిందరవందరగా చేస్తూ ఒరిజినల్ ఇది ఇష్యూ అని చెప్పి అది నిజమా కాదన్నది ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు, అధికార యంత్రాంగాలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అవునా కాదనే విషయం వచ్చి ఇక్కడ ఎవరో ప్రస్తావించట్లా. కానీ నిన్న జరిగిన ఆర్టికల్ తోటి ఇమీడియట్గా బట్టి విక్రమార్క గారు మళ్ళా దాన్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మొత్తం టెండర్ని మొత్తం రద్దు చేశారు. నిన్న
అంటే యాజ్ ఏ మినిస్టర్గా ఉంటే ఆయన ఏం చేశారంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఇదంతా కూడా ఎక్కడ గందరగోళ పరిస్థితి వస్తుంది, మేము చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కాబట్టి ఈ బొగ్గుకు సంబంధించిన టెండర్లు, లీజు వ్యవహారాలు ఇవన్నిటిని కూడా పూర్తిగా రద్దుపరిచేసి మరలా మేము ఫ్రెష్గా టెండర్లు పిలుస్తామని చెప్పి నిన్న హుటాహుటీన ఆయన ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని పేరుని ప్రస్తావిస్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా ఏం చెప్తుందంటే ఇష్యూను మొత్తం కూడా ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా మీడియా, వ్యాపారం, రాజకీయాల కలగా బలగం చేసేసారు. నేనేమంటే ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఏదైతే నిన్ను చేశారో ముఖ్యంగా బట్టి విక్రమార్క గారిని అభినందించాలి. అంటే ఇష్యూ ఎప్పుడైతే ప్రజల్లో నానుతూ ఉందో, ప్రజలు ఎప్పుడైతే చర్చించుకుంటున్నారో, ఇందులో తన యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్టి విక్రమార్క గారు నిజంగా నిన్న ఆ టెండర్లు రద్దుపరచడం మాత్రం నిజంగా అందరం కూడా మనం యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మార్నింగ్ ఆర్టికల్ వచ్చింది, ఇమీడియట్గా ఆయన 11 o'clock ప్రెస్ మీట్ పెట్టి ఆ మొత్తం టెండర్ల రద్దుని పూర్తిగా చెప్పడం జరిగింది. తన అంతేకాకుండా మీడియాలో ప్రెస్ మీట్లో తను మరికొన్ని విషయాలు చెప్పారు. నేను రాజకీయాలకి నేను రాలేదు, ఇక్కడ ఏదైనా కాస్త నాకు తోచినంత సహాయం చేద్దాం ఉద్దేశంతో నేను చేద్దాం తప్పించి వ్యాపారం చేసే ఉద్దేశంతో రాజకీయాలకు రాలేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక కక్షని నేను ఇంతకు ముందు ప్రీవియస్ ఆయన గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి నా మీద కూడా అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారేమో సదరు పత్రికా యాజమాన్యం అని చెప్పి ఆయన చాలా బ్యాలెన్స్గా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ నేను మొదట్లో స్టార్టింగ్లో చెప్పినటువంటి విషయంలో ఇది రాజకీయాలు ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇక్కడ బలి పశువులు ఎవరయ్యా అయిపోయారంటే కేవలం అక్కడ సంస్థలో పనిచేస్తున్నటువంటి మనలాంటి మీడియా మిత్రులు కొంతమంది ఎవరైతే ఆర్టికల్ రాశారో వీళ్ళు ఇక్కడ దాన్ని పూర్తిగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కోర్టు కేసులు కానీ మరొకటి కానీ యాజమాన్యాలు బాగానే ఉన్నాయి, పత్రికాధిపతులు బాగానే ఉన్నారు, రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. కానీ ఈరోజు చట్టం దృష్టిలో ఒక దోషులుగా నిలబడ్డారు. అది అవునా కాదా ఏముంటుందో మనం మరొక వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు పాయింట్ బ్లాంక్లో గన్న పెట్టాల్సింది చివరిగా ఈరోజు ఎవరైతే దీన్ని మోసారో వాళ్ళక్కడ ఆ సంబంధించినటువంటి ఆ ఒక ఉద్యోగస్తులు, ఒక టెంపరీ ఇప్పుడు అక్కడ పనిచేసే దేవి గారు కావచ్చు, లేకపోతే దొంత రమేష్ గారు కావచ్చు, వీళ్ళు మాత్రమే దీనికి ఇక్కడ పాయింట్అవుట్ కేసులు ఎదుర్కొంటారు. కానీ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, సదరు యాజమాన్యాలు బాగున్నాయి, పత్రికాధినేతలు బాగున్నారు, వీళ్ళందరూ కూడా బాగున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో బలి పశువులు ఎవరయ్యి అయిపోతున్నారంటే సాధారణంగా పనిచేస్తున్నటువంటి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేయడం అనేది సరైనటువంటి విధి విధానం కాదు. ఎగ్జాక్ట్లీ దీన్ని కొమ్ము కాస్తున్నటువంటి ఏ యంత్రాంగమైనా, ఏ రాజకీయ యంత్రాంగమైనా ఒకసారి విమర్శించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళు నిజం చేశారా తప్పు చేశారంటే పైనుంచి ఆర్డర్స్ లేకుండా కింద ఎవరో పనిచేసే అవకాశం ఉండదు. ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా తమ పై అధికారులు ఆదేశిస్తేనే పైన బెస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళు చెప్తేనే కింద ఉన్న వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఏదేమైనప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికైనా ప్రభుత్వాలు మీడియా అన్నది ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా బాగా విశృంఖలంగా వచ్చేసింది. యూట్యూబ్ వీడియోలు కానీ సోషల్ మీడియాలో బాగా ప్రభావితం అయిపోయింది. ఒకరోజు జరిగిన విషయాన్ని ఈరోజు తాత్కాలికంగా ఆపగలుగుతున్నాయేమో కానీ విషయాన్ని ఈరోజు ఓపెన్గా వచ్చింది. బట్టి విక్రమార్క గారిని ఒకవైపున అభినందిస్తూ కూడా జరుగుతున్నటువంటి విషయం అంతటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ముందుకు పెట్టాల్సిన విషయం కూడా ఉంది. ఇక్కడ మేము చాలా క్లీన్ చిట్ అని చెప్పుకున్నటువంటి రాజకీయ నాయకుల ప్రబుద్ధులు ఎవరైతే ఉంటారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆమె రైట్ ఆర్ రాంగ్, ఏ యాంగిల్లో పోతున్నాం అని చెప్పి. ఎందుకంటే ఈరోజు ప్రతి విషయంలో ఈరోజు మనం ఒక సంస్థలో పనిచేస్తుంటే ఈవెన్ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేటప్పుడు ఇలాంటి టెండర్లు పిలిచినప్పుడు కానీ మరొకటి కావచ్చు, నిజమా అబద్ధం అందు కూడా మనకు తెలియదు. దీన్ని తెలియపరచాల్సిన ఆవశ్యకత కూడా యాజమాన్యాల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం చెప్పాలి. మీడియా ఒక పాయింట్ అవుట్ క్వశ్చన్ చేసినప్పుడు ఇది దాన్ని చాలా అప్రిషియేట్ చేశాను. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టి టెండర్లు రద్దు చేశారు. నేనేమంటానంటే టోటల్ వ్యవస్థను కూడా ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు హైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా మన ఉస్మానియాలో విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి విషయం ట్రాన్స్పరెన్సీని కోరుకుంటారు. ప్రజాస్వామ్యం అంటేనే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. హైట్ చేసుకుంటూ వెళ్ళడం సరైన విషయం కాదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి పాయింట్ బ్లాంక్లో పెట్టి మన తోటి ఉద్యోగులకి మీడియా ప్రతినిధుల మీద టార్గెట్ చేస్తూ వాళ్ళందరూ కూడా తమ పబ్బాన్ని గడుపుకోవడం మొత్తం సరైన విధి విధానం కాదు. రోహన్ గారు రైట్ అండి. రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.